హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞా కిచెన్. ఈరోజు దొండకాయ పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్న ఇదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయని ఇందులోకి వేసుకుందాము. దొండకాయలు పండిపోతే మనం ఫ్రైలో కానీ కర్రీలో కానీ యూజ్ చేయమండి, కానీ దొండకాయ పచ్చడికి మాత్రం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. దొండకాయని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల కలర్ అనేది బాగుంటుంది. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. చూసారు కదండి, మనకి దొండకాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక అంగుళం వెడల్పున్న చింతపండు రమ్మని కూడా ఇందులోకి వేసుకోవాలి. చింతపండుని సపరేట్గా నానబెట్టక్కర్లేదండి. ఈ టమాటాలో ఉండే వాటర్కి అది కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మగ్గించుకున్నాము. చూస్తారు కదండి, మనకి టమాటాలు అలాగే చింతపండు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.